ఛత్తీస్గఢ్ బీజాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు 3 జవాన్లు చనిపోయారు. దట్టమైన అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. బీజాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు చనిపోయారు. ఎదురుకాల్పుల్లో 3 జవాన్లు కూడా ప్రాణాలని కోల్పోయారు. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలని స్వాధీనం చేసుకున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. సంఘటనా స్థలంలో ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, 303 రైఫిల్స్ మరియు ఇతర ఆయుధాలు అలాగే మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ దంతెవాడ సరిహద్దు ప్రాంతంలో డిఆర్జీ దంతెవాడ బీజాపూర్, ఎస్టీఎఫ్, కోబ్రా, సిఆర్పీఎఫ్ అలాగే ఇతర బృందాలు ఉమ్మడిగా కూంబింగ్ చేపట్టాయి. బీజాపూర్ పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ జితేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టుల కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ మోను వరాడి, దుకారు గొండే అమరులయ్యారు. జవాన్ల మృతికి ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా తీవ్ర సంతాపం తెలిపారు. మావోయిస్టులు ఆయుధాలని విడిచి లొంగిపోవాలన్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి అదనపు బలగాల్ని తరలించారు. వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీ సీనియర్ నేతలంతా చనిపోయారు. మావోయిస్టుల అగ్రనాయకత్వమే లక్ష్యంగా భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టుల్ని అంతం చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇదే సమయంలో చాలా మంది మావోయిస్టు నేతలు లొంగిపోతున్నారు.